శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని వీడియోలు చేసి అందించాను. నేను మీకు సుపరిచితుడినే. అయితే జ్యోతిష శాస్త్రంలో ఒక కీలకమైనటువంటి సమాచారం అందరూ తెలుసుకోవాలి. సాధారణంగా మనకు ఒక అపోహ ఉంది, శని బాధ పెట్టేవాడని, గురుడు సర్వశుభాలను ప్రసాదించేవాడని చెప్పేసి మనకి ఒక అభిప్రాయం ఉంది. కానీ నవగ్రహాల్లో ప్రతిదీ కూడా శుభాశుభ మిశ్రమాలనే ఇస్తాయి. కాబట్టి శని పాడు చేయడం కాదు, మనకి జ్ఞానం కలిగించి మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితి కలిగడానికి తోడ్పడేటువంటి చక్కని దైవం. అలాగే గురుడు కూడా మంచి స్థితిలో ఉన్నట్టయితే సర్వశుభాలను ప్రసాదిస్తాడన్నమాట వాస్తవమే అయినప్పటికీ కొన్ని ప్రభావాల వల్ల గురుడు కూడా గొప్ప అపకారాలు చేస్తాడు. అవి ఏమిటో మనం తెలుసుకోవాలనుకుంటే, నేను లగ్నమందు గురుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రతి వారికి ఉంటుంది. కాబట్టి నేను మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు కూడా లగ్నమందు గురుడు నుంచి మళ్ళీ మేనం వరకు ఉండేటి గురు ప్రభావం, మేషం నుంచి మేనం వరకు ఉండేటువంటి గురు ప్రభావాన్ని తెలియజేయాలనే సంకల్పంతో 12 వీడియోలు చేస్తున్నాను. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్కొక్క వీడియో మీరు వినగలిగితే దానిలో అంతరార్థం మీకు తెలుస్తుంది. కాబట్టి మనం కొన్ని ప్రభావాలు తెలుసుకున్నట్లయితే మానసికంగా అశాంతిని కోల్పోయి చక్కగా మన జీవన శైలి సాగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసి వినండి. నేను దయచేసి ఈ గురు ప్రభావం మనందరి మీద కూడా ఎల్లవేళలా శుభమైనటువంటి వాతావరణంలో ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు మీకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు, కన్య వరకు నేను వీడియోలు చేసి చూపించాను. ఇప్పుడు తులారాశిలోని గురుడుంటూ తులా లగ్నం అయినప్పుడు ఆ గురు ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేస్తూ, మళ్ళీ 12 రాశుల్లోని కూడా గురు సంచారం తులా లగ్నానికి ఎలా ఉంటుందో కూడా తెలియజేయాలనే సంకల్పంతో నేనున్నాను. ఇప్పుడు మనం తులా లగ్నానికి సప్తమ స్థానం అయినటువంటి మేషంలో గురు సంచారం ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. అయితే తులాలగ్న జాతకులకి సప్తమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు సర్వశుభాలు కలుగుతాయి. అది మిత్రక్షేత్రం అవుతుంది గురుని తాలూకా ప్రభావం. కాబట్టి గురుడు సప్తమ దృష్టితో లగ్నాన్ని చూస్తుంటాడు. కాబట్టి గురుని తాలూకా ప్రభావం కూడా చాలా బాగుంటుంది. సప్తమంలో కుజుని తాలూకా క్షేత్రంలో గురు స్థితి వల్ల ఈ తులాలగ్న జాతకులకి ఆర్థికంగా బాగుంటుంది. ఆ తర్వాత అనేక రకాల ప్రణాళికలు పనిచేస్తాయి. తర్వాత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆ గురు మహాదశ గొప్పగా యోగిస్తుంది. విద్యా ప్రమాణాలు పిల్లలకి చాలా బాగా ఉంటాయి. ఆ గురు మహాదశ 16 సంవత్సరాల్లోని వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందికి కలగకుండా కూడా గురు మహాదశ బాగా దివ్యంగా లాగుతుందని మనం చెప్పచ్చు. ఆ తర్వాత సప్తమ స్థానంలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గురుని తాలూకా దృష్టి లగ్నం తులా లగ్నమే పడుతున్నప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో అందరూ ఉంటారు. తర్వాత గురుని తాలూకా ప్రభావం చాలా దివ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా సరే అన్నిటికీ కూడా విజయాలు పొందే అవకాశాలు 100% ఉన్నాయి. ఇకను అష్టమ స్థానమైనటువంటి అష్టమ స్థానంలో తులలో శత్రుక్షేత్ర స్థితిలో గురుడు ఉంటాడు. కాబట్టి అది మంచిది కాదు. తులా లగ్నానికి అష్టమ స్థానంలో గురుని తాలూకా ప్రభావం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న శుభాలన్నిటికీ కూడా వ్యతిరేకతలు ఉంటాయి. ఈ స్థానంలో అష్టమ స్థానంలో గురుని వల్ల అష్టమ గురుడు అంటారు. చాలా కాలం నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి అవి ట్రాన్స్ఫర్ వచ్చే స్థానచలనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కుటుంబ వ్యవహారంలో కూడా తన మాట చెల్లదనే అవకాశం ఉంటుంది. తర్వాత సామాజిక పరంగా కూడా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. అతనికి ఒక మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా అనేక రంగాల్లో కూడా అష్టమ స్థానంలో గురుని తాలూకా ప్రభావం కొంచెం తీవ్ర రూపం దాల్చి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సమయంలో ముహూర్త విభాగంలో చెప్పేటట్టుగా కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఈ వీడియో చివరిలో గురుని తాలూకా ప్రభావం బాగులేనటువంటి వాళ్ళు గమనించి ఏం పరిహారాలు చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే అష్టమ స్థానంలో గురుని తాలూకా ప్రభావానికి చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అది మళ్ళీ భాగ్యంలో కలిపిన తర్వాత గురుని తాలూకా ప్రభావం మరొక స్థానానికి మారిన తర్వాత దూది పింజర సమస్యలన్నీ విడిపోతాయి. అది మాత్రం గమనించండి. ఆ పీరియడ్ చాలా మంచిది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయు ప్రమాణం చాలా బాగానే ఉంటుంది. కాకపోతే ఇతర ఇబ్బందులు మాత్రం కొంచెం అల్లరి పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత భాగ్యస్థానం
మిథునం అవుతుంది. ఆ మిథునం బుధక్షేత్రంలో కూడా గురు సంచారం ఉభయ కేంద్రాధిపతి కాబట్టి అది కూడా అంతగా ఉపయోగపడదు. ఆ బుధక్షేత్రంలో గురుని తాలూకా ప్రభావం ఉన్నంత వరకు కూడా తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. తండ్రి ఇవ్వవలసినటువంటి డబ్బుకి కొంత అంతరాయాలు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి వాతావరణం కూడా కొంతమందికి ఉంటుంది. ఆ మానసికంగా కూడా కొంత వెసులుబాటు ఉండదు. తన ఆలోచనలు కలిసి రావు. కొంచెం ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ప్రణాళికలు కూడా కొంచెం పనిచేయక చివరి నిమిషంలో తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది కూడా భాగ్యస్థానం కూడా అంత గురుని తాలూకా ప్రభావం అంతగా ఉండదని చెప్పచ్చు. కాకపోతే మరొక విషయం ఏమిటంటే గురుని తాలూకా మిథునం, కర్కాటకము, సింహం, కన్యా, తుల కాబట్టి తుల మీద పంచమ దృష్టి పడుతుంది. మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల పంచమ దృష్టి గురుని తాలూకా పడుతుంది కాబట్టి లగ్నం మీద పడుతుంది కాబట్టి అన్ని రంగాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు తులా లగ్న జాతకాలకు ఉంటాయి. కాబట్టి మానసికంగా శారీరకంగా కొంత అలజడి మాత్రం తప్పదు. అది మాత్రం గమనించాలి. ఇక రాజ్యస్థానంలో గురుడు కర్కాటకంలో గురుడు ఉన్నప్పుడు అది ఉచ్చ స్థితి అవుతుంది. కర్కాటకంలో గురుడు చాలా మంచిది. జీవితాంతం వృత్తి ఉద్యోగాలు ఉండే అవకాశాలు గురుని తాలూకా ప్రభావం వల్ల ఉంటాయి. గురు మహాదశలో గురు అంతర్దశలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ గురుని తాలూకా దశమ కేంద్ర స్థితి కేంద్రం అయినప్పటికీ కూడా ఉచ్చిపట్టి ఉంటాడు కాబట్టి అందులో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురుని తాలూకా ప్రభావం కొంతవరకు సహాయపడుతుందనే చెప్పచ్చు. కాబట్టి రాజ్య కేంద్రంలో ఎవరికైనా 10వ స్థానంలో గురుడు ఉన్నట్లయితే నిర్వ్యాపకంగా ఉండరు. వాళ్ళు మంచి ఉదారమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. సాంఘిక పరిజ్ఞానం కలిగి ఉంటారు. అయ్యోరమ అనే గుణం కలిగిన వాటి ఉంటారు. దయాదాక్షిణ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాజ్యస్థానంలో ఉండేటువంటి గురు ప్రభావం వల్ల ఆ వ్యక్తికి ఆపాదించబడతాయి. తర్వాత 11వ స్థానంలో గురుడు సింహం. 11వ స్థానంలో సింహం గురుడు కూడా ఉన్నప్పుడు సింహంలో గురుడు ఉన్నప్పుడు తులా లగ్నానికి 11వ స్థానం అవుతుంది. దానిలోని గురు ప్రభావం మిక్కిలి శుభకరం. శుభ ఏకాదశ స్థాన ఫలం లభేతని ప్రతి వీడియోలో కూడా నేను తెలియజేస్తున్నాను. 11వ స్థానంలో నైసర్గిక శుభగ్రహం తాలూకా ప్రభావం చాలా బాగుంటుంది. బంధుమిత్రులు కలుస్తారు. వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి. ప్రాణాపాయ నివారణలు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కుటుంబ స్థానంలో మంచి సౌకర్యం ఉంటుంది. తర్వాత అన్ని రంగాల్లో కూడా ఆ వ్యక్తి విజయాలే సాధించగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ గురు మహాదశ చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అది మిత్రక్షేత్ర స్థితి కాబట్టి 12వ స్థానం మళ్ళీ కన్యలో గురుడు వ్యయ స్థానం అంటారు. ఆ వ్యయ స్థానంలో బుధక్షేత్రం కాబట్టి అది అంతగా ఉపయోగపడదు. ఉభయకేంద్రాధిపతి గురుని తాలూకా ప్రభావం వల్ల తులా లగ్నానికి వ్యయ స్థానంలో గురుడు స్థానచలనాలు ఎక్కువగా కలుగు చేస్తాడు. ఏ వృత్తి మీద కూడా అతనికి ప్రోత్సాహం ఉండదు. అనేక రకాల వృత్తులు మారాలనే సంకల్పం కలుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రణాళికలు కలిసి రావు. తర్వాత కుటుంబ వ్యతిరేకతలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇతరుల తాలూకా సూటుపోటు మాటలతో తనని మనసు బాధ పెట్టే స్వభావం కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అయితే అన్ని శుభవ్యయమే కానీ దుర్వ్యయం మాత్రం కాదు. వాళ్ళకి అప్పటికే కొంతమందికి కొన్ని చిన్న వ్యసనాలకి ఉండేటువంటి స్వభావం కల వాళ్ళు మాత్రం దానికి శని ప్రభావం కూడా తోడవుతుంది కాబట్టి ఆ వ్యసనాల మూలకంగా కూడా కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వ్యసన పరుడికి కొంచెం ఈ 1000 మంది గురుడు చాలా వరకు అలరి పెట్టే అవకాశాలు ఉంటాయి. వస్త్రాల మీద, తర్వాత శరీరం మీద, కుటుంబం మీద, ఉద్యోగం మీద, దేని మీద బాధ్యత లేకుండా కూడా వ్యవహరించవలసిన అవసరాలు ఉంటాయి. స్థానచలనాలు ఉంటాయి. ఏది నచ్చని స్వభావం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం వ్యయ స్థానంలో ఉంటుంది. అయితే దీనికి మరో విసులుబాటు ఏంటంటే వ్యయ స్థానంలో గురుడు చతుర్థ స్థానాన్ని పంచమ దృష్టితో చూస్తాడు కాబట్టి లగ్నం నుంచి చతుర్థ స్థానం తుల, వృషభం, మిథునం, కర్కాటక లగ్నానికి కర్కాటక రాశిని ఈ కన్యా రాశిలో ఉండేటువంటి గురుని తాలూకా పంచమ కోణ దృష్టి పడుతుంది కాబట్టి ఆ విపరీతమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందరి సహోదర సౌఖ్యం ఉంటుంది. తర్వాత అందరి తన బంధువర్గం తాలూకా ప్రేమ ఉంటుంది. సామాజిక పరివర్తన అవన్నీ కలిగే అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయి. కాబట్టి వ్యయ స్థానంలో గురుడు ఇంచుమించు 20% మాత్రం బాధ పెడతాడు కానీ 80% శుభంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని మన తాలూకా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం నడుచుకోవాల్సిన విధులు మాత్రం కొన్ని ఉంటాయి. ఆ ప్రకారంగా మనిషి కొంచెం ఆలోచించి వ్యవహరించగలిగితే ఆ వ్యయ స్థానంలో ఉండే గురు మహాదశని మనం గట్టెక్కించుకోవచ్చు. ఈ ప్రకారంగా
తులా లగ్నంలో ఉండేటువంటి గురు ప్రభావం తెలియజేశాను. ఎవరైనా గురుని తలక ప్రభావం బాగులేనప్పుడు ఒక 5 పావులు కొమ్మి శనగలు ఒక పసుపచ్చ వస్త్రంలో కట్టి అందులో 5 పావులు మంచి బియ్యం వేసి ఒక పావు కేజీ కందిపప్పు, తర్వాత ఏమో కొన్ని కూరగాయలు, తర్వాత ఏమో పాల ప్యాకెట్టు, ఒక పెరుగు ప్యాకెట్టు అన్నీ కలిపి ఒక పళ్ళెల్లో పెట్టి వాళ్ళ తాలూకా గోత్రనామాలతో వేయిస్థానస్థిత గోచార జన్మలగ్న శాత్తు వేయిస్థానస్థిత గురుదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చేసుకుని ఒక బ్రాహ్మణుడికి తీసుకొచ్చి మన ఇంటికి పిలిపించి అతనికి పాద ప్రక్షాళన చేసి చెప్పులు గొడుగు అందించి ఈ ద్రవ్యాలన్నిటి కూడా ఆయనకు దానం ఇచ్చినట్లయితే ఈ గురు ప్రభావం తాలూకా పరిస్థితి కొంతవరకు చాలా వరకు కూడా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ తర్వాత శివాభిషేకం 3 కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు శివుడికి అభిషేకం చేయించి చక్కగా ఇంటికి రావాలి. నవగ్రహాల తాలూకా ప్రదర్శనం కూడా చేయాలి. గురుడికి పాలతో అభిషేకం చేసినట్లయితే తప్పనిసరిగా నవగ్రహ మండపంలో పంచామృతాలు కాకపోయినా ఆవు పాలతో అభిషేకం చేస్తే తప్పనిసరిగా గురుగ్రహం తాలూకా ప్రభావం అందరికీ కూడా మంచిగానే ఉంటుందని చెప్పేసి ముహూర్తి విభాగంలో చెప్తారు. కాబట్టి ఆ పరిణామాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ విధంగా ఈ చర్య తీసుకోవడం మంచిది. ఇంకా మీకు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడైతే వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడాలి, అన్ని భావాలు కూడా చూడాలి. కాబట్టి ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది, తప్పనిసరిగా నాకు కాంటాక్ట్ చేయండి. నేను తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలో నేను ఆలోచించి తప్పనిసరిగా చెప్తాను. ఇంకా తర్వాత మరొక లగ్నం గురించి మరోసారి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.